సర్వరోగ నివారిణి. ఈ మెడిసిను వేసుకునేటప్పుడు ఆ స్పూన్ ఇస్తూ ఉంటాము. ఆ స్పూన్‌లో హాఫ్ స్పూను, సగం స్పూను గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో అంటే ఒక గుక్క నీళ్ళలో వేసుకొని తాగేస్తే సరిపోతుందనమాట. ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తాగండి. ఒక గుక్క నీళ్ళే, ఎక్కువేమి అక్కర్లేదు. తాగేసిన తర్వాత మామూలు నీళ్ళు, ఒక గ్లాస్ నీళ్ళు తాగి ఇది శరీరంలోకి వెళ్ళిన తర్వాత శరీరంలో ఉండే ప్రతి సెల్‌ని ఇవి క్లీన్ చేస్తాయన్నమాట. ఈ మెడిసిన్ అనేది ఇది మెడిసిన్ కాదు, ఇది ఆహారం. ఆహారమే ఔషధం. మనం ఏమనుకుంటున్నామంటే ఇటువంటి ఆహారాన్ని ఎవ్వరూ తినట్లే. ప్రకృతికి సంబంధించిన ఆహారం తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. కానీ దాన్ని ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి మెడిసిన్ రూపంలో ఇవ్వాల్సొస్తుందన్నమాట. ఓకే. ఇది మన ప్రతి సెల్‌ని క్లియర్ చేస్తది. ఒకటి పక్కన 20 సున్నాలు పెడితే ఎన్ని కోట్లుంటాయో అన్ని కోట్ల సెల్స్ లోపలున్నాయి. వీటిల్లోనే అనారోగ్యాలుంటాయి. మన ఆలోచనలను బట్టి వీటిలోకి బ్యాక్టీరియా, విష పదార్థాలు వెళ్లి చేరిపోతూ ఉంటాయన్నమాట. వీటిని ఇవి క్లీన్ చేసేస్తది. ఈ మెడిసిన్ ఎళ్లి క్లీన్ చేసేస్తూ ఉంటుంది. అయితే ఇది క్లీన్ చేసే సమయంలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ఏమిటంటే అగ్ని. మనకు తెలుసు కదా! అగ్ని ఏం చేస్తుంది? అక్కడ ఉండే ప్రతి చెత్త చెదారాన్ని క్లీన్ చేసేస్తది. అగ్ని మొత్తము ఏమీ లేకుండా దగ్ధం చేసేస్తూ ఉంటుందన్నమాట. అట్లా ఈ అగ్ని అనేది దాని యొక్క రూపము, దాని యొక్క గుణము వేడి, హీట్. అట్లాగే ఈ ఆహారంలో కూడా ఆ హీట్ అనేది ఉంటుంది. ఈ హీట్ ఏం చేస్తుందంటే మన శరీరాల లోపల ఉండేటటువంటి బ్యాక్టీరియా, ఆ చెత్త చెదారం, ఆ వ్యర్థాలనన్నింటినీ ఇది హీట్ రూపంలో దగ్ధం చేసేస్తూ ఉంటుంది. క్లీన్ చేసేస్తది. సరికాని బ్యాక్టీరియా అంతా చనిపోతాయన్నమాట. మనకి హాని తలపెట్టే బ్యాక్టీరియాలు. హాని తలపెట్టే బ్యాక్టీరియాలు ఏమిటి అంటే కోపంలో నుంచి పుట్టుకొచ్చినవి, బాధలో నుంచి పుట్టుకొచ్చినవి, భయంలో నుంచి పుట్టుకొచ్చినవి, దుఃఖం, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారాలు, అసూయ, రాగద్వేషాలు, అరిషడ్గుణాలు, అహంకారం, వీటన్నింటి నుంచి కొన్ని కొన్ని రకాల బ్యాక్టీరియాలు పుట్టుకొస్తూ ఉంటాయి. అవన్నీ ఈ మెడిసిన్ ద్వారా తొలగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకి సర్వరోగాలు రావటానికి గల కారణాలు ఈ గుణాలే. ఈ గుణాల ద్వారానే ఉత్పత్తి అవుతూ ఉంటాయి బ్యాక్టీరియా. మరి అటువంటి గుణాలని తొలగించేస్తూ ఉంటుంది ఈ మెడిసిన్. ఆ బ్యాక్టీరియాలని చంపేసి ఇప్పుడు ఆ ప్రాంతంలో కొత్త సెల్స్‌ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అయితే ఈ హీట్ ద్వారా చనిపోయినటువంటి ఆ బ్యాక్టీరియా, ఏదైనా ఒక జీవి చనిపోతే ఏమవుతుంది? దాన్ని అలాగే పక్కన వదిలేస్తే దానిలోకి ఆ పురుగులు పుట్టుకొచ్చి అవి చాలా దుర్వాసనని కలిగిస్తాయి. అవి మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. అది కుళ్ళిపోతుంది కదా బ్యాక్టీరియా, ఆ జీవి. అట్లనే మన శరీరంలో చనిపోయినటువంటి బ్యాక్టీరియా కూడా అది అట్లానే ఉండిపోతే కుళ్ళిపోతుంది. అది కుళ్ళిపోయి దాంట్లో నుంచి కూడా మళ్ళీ చిన్న చిన్న సూక్ష్మజీవాలు పుట్టుకొస్తాయి. ఇప్పుడు అవి ఎటెళ్ళాలో తెలీదు. వాటికి ఆహారం దొరకదు. అవి ఏం చేస్తాయి? మన చర్మాన్ని చీల్చుకుంటూ బయటకొచ్చేస్తూ ఉంటాయి. అప్పుడేమవుతుంది? చర్మము పగిలిపోవటము, దురదలు అవి రావటం జరుగుతూ ఉంటాయి. ఇవి మన మెడిసిన్ వాడేవాళ్ళకే కాదు, వాడని వాళ్ళకి కూడా జరుగుతూ ఉంటాయి. మీకెవరికైనా దురదలు, దద్దుర్లు వస్తున్నాయంటే దానికి కారణం ఇదే. మన శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా చనిపోయి ఆ డెడ్ సెల్స్‌లో నుంచి పుట్టుకొచ్చిన సూక్ష్మజీవాలన్నమాట. అట్లా ఆ విధంగా బయటకొచ్చేస్తుంటాయి. అయితే దీనిని కంట్రోల్ చేయటానికి ఇంకొకటుంది. మనం ఇచ్చే మెడిసిన్ ఏం చేస్తుందంటే సరికాని ఎనర్జీస్‌ని అది క్లీన్ చేసేస్తూ ఉంటుంది. ఇంక ఈ క్లీనింగ్ డెడ్ సెల్స్ అయిపోయిన వాటిని మంచి సెల్స్ వచ్చి తినాలి. మరి మన శరీరంలో మంచి సెల్స్ అనేవి ఉత్పత్తి కావాలి. అందుకోసము దానికి రెమెడీ ఏంటంటే పెరుగు అన్నం. రాత్రి అన్నంలో మిగిల్చుకుని మీరు అన్నము తిన్నా, లేకపోతే ఇప్పుడు చాలామంది మిల్లెట్స్ తింటూ ఉన్నారు. చిరుధాన్యాలు. దానిని అయినా పర్వాలేదు. రాత్రి అన్నము మిగిల్చుకుని, చిరుధాన్యాలైనా మిగిల్చుకుని అందులోని పాలు వేసేసుకొని తోడుచుక్క వేసుకోండి. లేకపోతే పెరుగు వేసేసుకొని అది ఉల్లిపాయ ఒకటి కోసి వేయాలి. అది చాలా సలవ చేస్తదనమాట. ఇప్పుడు ఈ హీట్‌ని అది కంట్రోల్ చేస్తది. మన శరీరంలోకి మెడిసిన్ ద్వారా వచ్చే హీట్‌ని అది కంట్రోల్ చేసి మన శరీరానికి చాలా సలవనిస్తది. అలాగే ఈ పెరుగులో నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో మన శరీరం లోపల చనిపోయి ఉన్నాయి కదా బ్యాక్టీరియాలు, వాటిని తినేస్తాయన్నమాట. ఆ డెడ్ సెల్స్ అన్నింటిని ఈ మంచి సెల్స్, పెరుగులో నుంచి ఉత్పత్తి అయినటువంటి సెల్స్ తినేసి క్లీన్ చేసేస్తాయి. అందుకోసం పెరుగన్నం తినమనేది. ఒకవేళ మీరు తినలేదనుకోండి, అది డెడ్ సెల్స్‌లో నుంచి పుట్టుకొచ్చినవి మళ్ళీ బయటకొస్తాయి. అప్పుడు మీకేమవుతుంది? హీట్ పెరిగిపోయి శరీరం దురదలొచ్చేస్తున్నాయి, దద్దుర్లొచ్చేస్తున్నాయి, నోరు పగిలిపోతుందని అంటూ ఉంటారు. అందుకే అది అవ్వకుండా మీకు ఈ పెరుగన్నము,
అది చాలా అద్భుతంగా ఈ డెడ్ సెల్స్ అన్నింటినీ క్లీన్ చేసేసి శరీరానికి శక్తిని అందిస్తది. నీరసం రాకుండా చేస్తది. సన్నంగా ఉన్నవాళ్ళు పుష్టిగా తయారవుతారు. బాగా ఒల్లుగా ఉన్నవాళ్ళు వారి శరీరం తేలికవుతుంది. ఒళ్ళు రారు. కానీ కొవ్వు కరిగి కొద్ది కొద్దిగా వాళ్ళకి శరీరం చాలా తేలికవుతూ ఉంటుందన్నమాట. ఉదయం టిఫిన్ మానేసి ఖచ్చితంగా పెరుగన్నం, ఒకవేళ పెరుగు తినలేనటువంటి వాళ్ళు గంజి మిగిల్చుకొని ఆ గంజిలో ఉల్లిపాయ వేసేసుకొని రాత్ర గంజి అన్నము ఉదయం తినండి, సద్దన్నం. అది కూడా సరిపోతుంది. అలా తిన్నా మంచి విషయమే. ఓకే. ఒకవేళ కొంతమంది పాల ఉత్పత్తుల్ని వాడట్లేదు, మానేశారు. అటువంటప్పుడు ఈ పాలలాగే శనగలు, పల్లీలు, ఆ పల్లీలతో పాలు తయారు చేయొచ్చు. కొబ్బరి పాలు తయారు చేయొచ్చు. దానిని కూడా మనం తోడుపెట్టుకోవచ్చు. ఆ పల్లీల యొక్క పాలను కూడా తోడుపెట్టుకొని దానిని కూడా మనము రాత్రి వేసేసుకొని పెరుగన్నం కింద చాలా బాగుంటుంది. అది కూడా పెరుగు కంటే టేస్ట్ ఉంటుందది. అందులో ఎన్ని పోషకాలుంటాయో ఇందులో ఇంకా ఎక్కువ పోషకాలున్నాయి. బాగుంటుంది అది కూడాని. మీరు దాన్ని ఎలాగా చెయ్యాలి అనేది యూట్యూబ్‌లో మీరు చూడొచ్చు. వీడియోలు అవి చూసి దాన్ని తయారు చేసుకోవచ్చు. అలాగా కూడా తినొచ్చు. ఆ విధంగా అందరూ ఈ సర్వరోగ నివారణి తిని పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు కావాలి. ఇందులో సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండనే ఉండదు. ఇది అంతా చాలా అద్భుతమైన ఎనర్జీస్. జీరో సైడ్ ఎఫెక్ట్, అసలు సైడ్ ఎఫెక్టే లేదు. ఇంగ్లీష్ మెడిసిన్స్ నుంచి వస్తుంది మనల్ని. ఇది ఇంగ్లీష్ మెడిసిన్ వాడేటటువంటి వాళ్ళు దీని మీద నమ్మకం కలిగేంత వరకు అవి వేసుకోవచ్చు. ఇది నాకు చాలా బాగా పనిచేస్తుంది. ఇంక వేరే మెడిసిన్ అక్కర్లేదని మీకు పూర్తి విశ్వాసం దీని మీద కలిగినప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ మానేయొచ్చు. అంతవరకు అది వేసుకుంటూ ఇది కూడా వేసుకోవచ్చు. ఓకే. మీరు ఉదయము అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఉదయము ఒక అర స్పూను వేసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగేయండి కొద్దిగా గుక్క నీళ్ళలో. అలాగే సాయంత్రం కూడా ఉదయం అంటే పరగడుపున వేసుకుంటాం. వేసుకున్న ఒక గంట వరకు ఏమీ తినకుండా ఉంటే శరీరానికి పడుతుంది. తినేసినా ఏం నష్టం ఏమి లేదు. అయితే అది శరీరంకి పట్టడానికి ముందు ఆహారానికి బట్టి తర్వాత పడుతుందనమాట. లేట్ అవుతుంది ప్రాసెస్. అందుకోసం సాయంత్రము మీరు తినడానికి ఒక గంట ముందు దీనిని వేసుకొని ఆ తర్వాత తినొచ్చు. ఒకవేళ పడుకోవడానికి ముందు తాగేసినా పర్వాలేదు. ఒకవేళ పిల్లలు వాళ్ళు దీన్ని చేదుగా ఉంది మేము తాగమని వాళ్ళు ఇష్టపడరు. అటువంటి వారికి అన్నంలో పెట్టండి. అన్నంలో ఒక ముద్ద అన్నంలో దీన్ని వేసి కొద్దిగా నెయ్యి గాని లేపోతే నువ్వుల నూనె, గానుగ నూనె గాని వేసి కొద్దిగా ఒక ముద్దలో కలిపేసి పెట్టేస్తే కొంచెం చేదుగా ఉన్నా ఇద్దరు తినేస్తారు వాళ్ళు. ఒక ముద్దలో. అట్లా కూడా పెట్టొచ్చు. ఏం నష్టం లేదు. చాలా మేలే జరుగుతుంది. దీని ద్వారా అన్ని మేలే, అంతా మేలే. ఇక్కడ మనకి ఇది ఒక అద్భుతమైన ఆహారంగా మనం తినిపిస్తే చాలా మేలు జరుగుతూ ఉంటుంది. వేసవి కాలం కాబట్టి ఖచ్చితంగా ఈ పెరుగు అన్నము లేకపోతే సద్దన్నము దానిని తినండి. అది చలవ చేస్తదన్నమాట. అలాగే బార్లిను, సబ్జా గింజలు, సగ్గుబియ్యము, ఇంకా రాగి సంకటి, రాగి జావ ఇటువంటివి మనము ఈ వేసవికాలంలో ఖచ్చితంగా తీసుకోవాలి. అన్నం తిని అన్నానికే ఉంటే ఎలాగొస్తుంది శక్తి? అన్ని రకాలు తీసుకోవాలి మన శరీరానికి శక్తి కావాలంటే. అలాగే మీకు దొరికిన ఆకులని ఏదో ఒక ఆకు చిన్నది ఒక చిన్న రెబ్బ తుంచుకొని తినండి. వేప చిన్న చిగురు తినండి. మామిడి చిన్న చిగురు తినండి. జామ చిన్న చిగురు తినండి. తులసాకులు 4, 5 తులసాకులు, 10 తులసాకులు తినండి. కొత్తిమీర, కరివేపాకు ఒక్కొక్క ఆకు తినండి. మిల్లిమిల్లిగా నములుతూ మొత్తం ఎక్కువ తినకూడదు. ఒక్కొక్క ఆకే. అది మన శరీరానికి ఎంతో శక్తిని అందిస్తుంది. ఒక్కొక్క ఆకు సరిపోతుంది. శరీరానికి కావాల్సిన ఆ రోజుకి కావాల్సిన శక్తి అందిస్తూ ఉంటుంది. ఇలాగా మనం క్రమం తప్పకుండా రోజు తింటూ ఉన్నామనుకోండి, మన ప్రకృతి నుంచి డైరెక్ట్‌గా మనము మనకు కావాల్సిన శక్తిని తీసుకుంటాం అన్నమాట. ఈ శక్తి మనల్ని ప్రకృతితో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఎంతో ఉన్నతంగా ఎదిగేలాగా చేస్తుంది. కాబట్టి అందరూ పరిపూర్ణమైన ఆరోగ్యంతో శరీరానికి కావాల్సిన శక్తిని మనమే తెలుసుకొని ఆ ప్రకృతి సహజమైన ఆహారాన్ని మనలోకి తీసుకుంటూ ఈ శరీరాల్ని నిలుపుకుందాం. అనారోగ్యాన్ని తొలగించుకొని ఆరోగ్యంగా ఉందాం. ఎంతో అద్భుతంగా మనం ఈ శరీరాలతో జీవించి ఎక్కువ కాలం మహాద్భుతమైన జ్ఞానాన్ని పెంపొందించుకుందాం. అందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, చిరంజీవత్వంతో, అమృత తత్వంతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు నాయకర్. థ్యాంక్ యూ.